మనతో బ్రేకింగ్ పోక్సో కేసు విచారణలో అరెస్ట్ అయిన బండి భగీరథ కేసులో కీలక అంశాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. బాధితురాలతో కలిసి ఫామ్ హౌస్ కి వెళ్లినట్టు విచారణలో ఒప్పుకున్నాడు అతను. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో భగీరథ్ ని విచారిస్తున్నారు సిట్ అధికారులు. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సీజ్ చేసిన భగీరథ్ ఫోన్లోని డేటాని కూడా ఇప్పటికే రిట్రీవ్ చేశారు పోలీసులు. ఆ డేటా ఆధారంగా కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బండి భగీరథ విచారణకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, భగీరథ విచారణలో ప్రస్తుతం ఫోన్ కీలకంగా మారినట్టు తెలుస్తోంది. సో రిట్రీవ్ చేసిన డేటా ఆధారంగా ప్రస్తుతం భగీరథ్ని ఎలా క్వశ్చన్ చేస్తున్నారు, ఏ ఆధారాల ముందుంచి అతన్ని ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది? లక్ష్మి, పోక్సో కేసులో బండి సాయి భగీరథ్ని రెండో రోజు పేట్ బషీరాబాద్ పోలీసులు విచారిస్తున్న పరిస్థితి. అయితే ఇందులో కీలకంగా మొదటి రోజు ఫామ్ హౌస్ల వద్ద సీన్ రికన్స్ట్రక్షన్ చేసి కొన్ని ఆధారాలు సేకరించినట్టు పోలీసులు రెండో రోజు ఫోన్ డేటా ఆధారంగా విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా బండి సాయి భగీరథ్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఫోన్ సీజ్ చేశారు. ఆ ఫోన్లో సిమ్ కార్డు ఇవ్వకుండా కేవలం మొబైల్ ఫోన్ని మాత్రమే పోలీసులకు అందజేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే అందులో డేటా రీట్రీవ్ చేసిన పోలీసులు రెండో రోజు విచారణలో ఆ డేటా ఆధారంగా కొన్ని ప్రశ్నలు వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో సాయి భగీరథ్ విచారణ కొనసాగుతుంది. అయితే ఫోన్ డేటాలో ఇప్పటికే కీలక ఆధారం ఉన్నట్లు బాధితురాలు గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా విచారణ జరుగుతుంది. అయితే అరెస్ట్ చేసిన అనంతరం బండి సాయి భగీరథ్ స్నేహితులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా పోలీసులు సిట్ అధికారులు సేకరించిన నేపథ్యంలో ఆ రెండు స్టేట్మెంట్ల ఆధారంగా కూడా కొన్ని కీలక అంశాలపైన రెండో రోజు విచారణ కొనసాగుతుంది. మొదటి రోజు ఫామ్ హౌస్లో అరణ్య ఫామ్ హౌస్కి వెళ్ళినట్లు కూడా నిన్న ఫామ్ హౌస్లో వరకు వెళ్ళి తనని కొన్ని అంశాలను నేరుగా ప్రశ్నించి అడిగినటువంటి పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు. ఫామ్ హౌస్కి వచ్చినట్లు బాధితురాలతో కలిసి అక్కడికి వచ్చినట్లు కూడా మొదటి రోజు విచారణలో బండి సాయి భగీరథ్ అంగీకరించినట్లు కూడా తెలుస్తుంది. సో రెండో రోజు ఫోన్ని మాత్రమే సీజ్ చేసినటువంటి పోలీసులు అందులో సిమ్ ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించిన నేపథ్యంలో సిమ్ ఎక్కడో పోయింది పడేసినట్లు కూడా కొంత ఆయన సమాధానం బండి సాయి భగీరథ్ చెప్పినట్లు కూడా తెలుస్తుంది. అందులో డేటాని ఇప్పటికే రీట్రీవ్ చేసినటువంటి పోలీసులు అందులో బాధితురాలతో చాట్ చేసినటువంటి అంశాలు, చాట్ చేసిన సందర్భంగా బండి సాయి భగీరథ్ ఏ అంశాలను ఆమెకి సందేశం పంపించాడు, అందులో బాధితురాలు ఇబ్బంది పెట్టినటువంటి అంశాలను కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది. వాటి ఆధారంగానే రెండో రోజు విచారణ కొనసాగుతుంది. బాధితురాలు స్టేట్మెంట్లో కూడా ఈ అన్ని అంశాలు ఆమె తెలియజేసింది. ఫోన్ చాటింగ్ సందర్భంగా కూడా ఆయనే ఎలా చాట్ చేశాడు, ఎలాంటి సందేశాలు పంపించాడు, అవన్నీ ఆధారాలు కూడా ఇటు బాధితురాలి తల్లి పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వాటిని ముందుంచి ఆధారాలను ముందుంచి పేట్ బషీరాబాద్ పోలీసులు బండి సాయి భగీరథ్ని విచారిస్తున్నారు. అయితే మొదటి రోజు ఫామ్ హౌస్లకు సంబంధించిన అంశాలపైన విచారిస్తే రెండో రోజు మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి డేటా ఆధారంగా విచారణ కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇందులో బాధితురాలు కీలకంగా మెన్షన్ చేసినటువంటి స్టేట్మెంట్లో ఇచ్చినటువంటి ఆధారాలను తన స్నేహితులు ఇచ్చినటువంటి ఆధారాలను ముందుంచి ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంతకుముందు మనం చూసాం ఈ ఎంటైర్ పోక్సో కేసు ఉదంతం జరుగుతున్నటువంటి నేపథ్యంలో బండి సాయి భగీరథ్ ఫామ్ హౌస్కి వెళ్ళిన మాట వాస్తవమే, ఇద్దరి అంగీకారంతోనే ఇది జరిగింది, మేము వెళ్ళామంటూ అన్న అంశాలు ఆయన పేర్కొన్నారు. అందుకు భిన్నంగా విచారణలో అందుకు భిన్నంగా కొన్ని సమాధానాలు బండి సాయి భగీరథ్ చెప్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇంకా ఒక రోజు మొత్తం 3 రోజుల కస్టడీ విచారణ ఉన్న నేపథ్యంలో కోర్టు అనుమతించిన నేపథ్యంలో రేపు కూడా విచారణ జరగబోతుంది. సో ఈ రెండు అంశాలతో పాటుగా ఆయనే ఫోన్ సిగ్నల్స్, ఎందుకంటే గతంలో 3 సార్లు జనవరి 1కి, డిసెంబర్ 31కి, 2025 31కి, అంతకుముందు అక్టోబర్లో కొన్ని ఫామ్ హౌస్లలో మేము కలిసాం, అక్కడ బలవంతం చేశారంటూ కూడా బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో అక్టోబర్ నెలలో డిసెంబర్ 31, జనవరి 1కి మరొక రోజు, ఈ 3 రోజులు బండి సాయి భగీరథ్ ఫోన్ సిగ్నల్ టవర్ లొకేషన్ ఎక్కడ ఉంది అన్న అంశాలు ఇటు సిట్ అధికారులు గుర్తించారు. పోలీసులు అందుకే నిన్న ఫామ్ హౌస్ కి తీసుకెళ్లారు. గతంలో ఫోన్ టవర్ లొకేషన్లు కూడా ఇదే ఫామ్ హౌస్ల వద్ద వచ్చిన నేపథ్యంలో ఆ టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటుగా కొన్ని కస్టడీలో విచారిస్తున్నటువంటి అంశాలను కూడా ఆధారాలుగా కూడా పోలీసులు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఇచ్చే అవకాశం ఉంది. సో 3వ రోజు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. రేపు చివరి రోజు విచారణ. పోక్సో కేసు కాబట్టి కొన్ని కీలక అంశాలపైన పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. లక్ష్మి, థాంక్యూ సాగర్.